हाई फ्रेंड्स अंदर की जय श्री गणेश वेलकम बैक टू मई चैनल व्लॉग वे मन दूलपेट शंकर सिंह कलाकार वर्ल्ड फेमस अंडी सो इक्कड़ वे गणेशुడు మనకు ఇక్కడ వచ్చేసి ఎవ్రీ ఇయర్ కొత్త కాన్సెప్ట్లతోటి మేకింగ్ అవుతుందండి. సో ఇక్కడ వచ్చేసి గణేశుని చరిత్ర ఉంటుంది ఒకటి. సో ఆ చరిత్రతోటి కొత్త కాన్సెప్ట్ తోటి మేకింగ్ అవుతుంది గణేశుడు మాత్రం. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, ప్రెసెంట్ ఏంటంటే మనకు లాస్ట్ ఇయర్ 2023లో శివ పార్వతుల చుట్టూ ప్రదేశం తిరుగుతున్నట్టు అదొక కొత్త కాన్సెప్ట్ అయితే వైరల్ అయిందండి. ఈ ఇయర్ 2024లో వచ్చేసి మనకు మన అయోధ్య రామ్ మందిర్ టెంపుల్ ఓపెన్ అయింది. ఆ సందర్భంగా మనకు అయోధ్య స్టోరీ అనేది మేకింగ్ అయితే అయిందండి గణేశుడు. సో మూమెంట్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. బ్లెస్సింగ్స్ ఇవ్వడం ఒకటి, వెనకాల చక్రం తిరగడం ఒకటి, అండ్ మనకు బజరంబలి గుండె చీర్చి మన సీతారాముని చూపించే కొత్త కాన్సెప్ట్. సో అన్నది కాన్సెప్ట్ ఒకటే అండి. మనకు ఈ జనరేషన్ కానివ్వండి, వచ్చే జనరేషన్ కానివ్వండి, ఏదైనా వాళ్ళకు స్టోరీ అర్థమయ్యే విధంగా అయితే గణేశుడు మేకింగ్ అయితే జరుగుతుంది. సో మనకు ఏంటంటే నిజంగా చెప్తున్నాం కదా, ఒక వేరే లెవెల్ ఉంది గణేశుడు మాత్రం 2024లో. అండ్ ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ అయితే వచ్చినాయి. నా ఒక్క ఛానల్ అయితే లేట్ అయిందండి. అట్లా అని చెప్పేసి చూడకుండా ఉండకండి, అందరు దయచేసి చూడాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కొత్త కాన్సెప్ట్ అండి అన్నకాడ. నిజంగా చెప్తున్నాం కదా, నిజంగా షాక్ అయినా నేను. అండ్ మనం అన్నతో కూడా మాట్లాడడం జరిగింది. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాల్సిందిగా కోరుతున్నాను. అలాగనే ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అన్నతో మాట్లాడినాను, మీరు ఒకసారి చూడండి. వీడియో చూసి నిజంగా చెప్తున్నా కదా, ఫిదా అయిపోతారు, అట్లా ఉంది. సో అందరూ లెట్స్ స్టార్ట్ ద వీడియో. హై ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి దూల్పేట్ శంకర్ సింగ్ కళాకార్ వరల్డ్ ఫేమస్ అండి. సో మన ఎనకాడ వచ్చేసి మనకు ఎవ్రీ ఇయర్ కొత్త కాన్సెప్ట్లతో ఉంటుందండి. సో లాస్ట్ ఇయర్ వీడియో చూసుకుంటే మనం లాస్ట్ ఇయర్ 2023లో శివ పార్వతుల చుట్టూ మనకు గణేశుడు వచ్చేసి ప్రదర్శనలు చేస్తున్నట్టు కొత్త కాన్సెప్ట్లతో మేకింగ్ అయిందండి. సో ఈ ఇయర్ 2024లో ఒక కొత్త కాన్సెప్ట్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. సో ఆ కాన్సెప్టే మీకు ఈరోజు చూపించబోతున్నాను. సో శంకర్ సింగ్ అన్న కూడా ఈరోజు లోపలనే ఉండు, అన్నతో కూడా మాట్లాడి డీటెయిల్గా కలుసుకుందాం. సో లోపలికి వెళ్దాం పదండి. సో గైస్ చూస్తారు కదండి ప్రజెంట్లీ. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసి మనకు ఈ ఇయర్ 2024లో అయోధ్యలో రామ్ మందిర్ టెంపుల్ అనేది ఓపెన్ అయింది కాబట్టి అదే కాన్సెప్ట్లతోటి ఇక్కడ అన్న అయితే కొత్త కాన్సెప్ట్ తోటి మనకు మేకింగ్ అయ్యిండు. సో మూమెంట్లో వచ్చేసి చూసుకోవచ్చు మనకు. సో గైస్ ఫస్ట్ మనం బజరంబలి హనుమంతో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూస్తారు కదా స్వామివారు మన హనుమాన్. సో ఇక్కడ వచ్చేసి హ్యాండ్ మూమెంట్ అండి. సో మనకు గుండె చీర్చే టైంలో మనకు సీతారాముడు ఎట్లా కనబడతాడో అట్లా గుండె చీర్చున్నట్టు. సో ఇక్కడ హ్యాండ్ మూమెంట్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు గణేశుని దగ్గరకు వచ్చేసి మనకు బ్లెస్సింగ్ ఇస్తున్నట్టు ఈ ఒక హ్యాండ్ మూమెంట్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. అందరికి బ్లెస్సింగ్ ఇస్తున్నట్టు ఇది ఒక మూమెంట్, కొత్త కాన్సెప్ట్. అండ్ మనకు అక్కడ వచ్చేసి మనకు అయోధ్య రామ్ మందిర్లో ఉన్న మన రాముడు అక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సీతామహాదేవి అండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు లక్ష్మణుడు. సో లక్ష్మణుని చూసుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్ మనకు బ్యాక్ సైడ్ ఆర్చ్ ఉంది కదా, అది సూర్యుని లెక్క, అది కూడా తిరుగుతుందండి. సో ఇప్పుడైతే అన్న ఆఫ్ చేసి పెట్టింది కాబట్టి ఇదైతుంది. సో మనకు చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళి హ్యాండ్ ఎట్లా మూవ్ అవుతుందో. సో బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు చాలా అద్భుతంగా అయితే మేకింగ్ ఉందండి గణేశుడు. సో ఈ గణేశుడు వచ్చేసి దగ్గర 19 feet to 20 feet దాకా ఉంటుందండి గణేశుడు. సో ఒక కొత్త కాన్సెప్ట్, ఎవ్రీ ఇయర్ ఒక స్టోరీ ఉన్నట్టు కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి గణేశుడు మాత్రం. అవే కాన్సెప్ట్లతోటి చాలా విగ్రహాలు అయితే మేకింగ్ అయినాయి. సో చూసుకోవచ్చు, ఫుల్ కంప్లీట్ అయితే అవ్వలేదండి. సో చాలా యూనిక్గా, హ్యాండ్సమ్గా, అద్భుతంగా అయితే మేకింగ్ చేసిరండి గణేశునకు. సో మనకు ఆర్చ్ చూసుకోవచ్చు. సో మన స్వామివారి తొండం పైన ఇక్కడ ఓం పైన త్రిశూలం చాలా అద్భుతంగా అయితే పెద్దగా చాలా అద్భుతంగా ఉంది అదైతే. అండ్ మనకు ఇప్పుడు మెయిన్ మన అన్నతో మాట్లాడి ఒకసారి తెలుసుకుందాం డీటెయిల్. అన్న జై శ్రీరామ్, జై శ్రీ గణేష్ అన్న. శంకర్ సింగ్ కళాకార్. ఈరోజు మనం శంకర్ సింగ్ కళాకార్లో ఒక కొత్త కాన్సెప్ట్ తోటి గణేశుని మేకింగ్ అయితే ఈరోజు అన్నతో నేను డిస్కషన్ చేయడం జరిగిందండి. बोले ना ये ईयर का కొత్త కాన్సెప్ట్ कैसा बना है? इस साल का नया कॉन्सेप्ट रामलाला है. रामलाला कॉन्सेप्ट है. पूरा राम जी का पूरा मेन रियल स्टोरी है, राम और सीता का. वो उधर रामलाला है, इधर सीता माता है, इधर बीच में गणपति है और इधर हनुमान है और इधर लक्ष्मण है. और ये स्टोरी है, रियल स्टोरी. जो सीता माता जो लंका से जो लेके आते वो स्टोरी है. तो लंका से लेके आते में राम जी बोलते कि हनुमान के बिना सीता माता को नहीं लेके आ सकते बोलते. तो आप रहने से सीता माता को हम लेके आए.
आपके बिना नहीं लेके आ सकते बोलते राम जी बोलते। तो सीता माता क्या करते, उन्होंने खुशी थे, उन्होंने हम बहुत खुशी है बोलते आज से आप ये तो हमको लेके आए बोलते। सीता माता मोतियों का हार देते हनुमान जी। तो इसमें राम बच्चे राम है इसमें बोलते उनको देते। तो हनुमान क्या कहते कि इसमें मोती का हार को तोड़ तोड़ के बताते कि इसमें राम का है, राम का है बोलते। तो इसमें राम नहीं है बोलते फिर कहाँ है फिर राम बोलते। सीता माता बोलते कहाँ है फिर राम, हमारे हृदय में है राम बोलते। ऐसा बोलते, ये स्टोरी है। लास्ट ईयर भी बनाया था ना अपन शिव पार्वती से प्रदर्शन, वो भी बहुत हाईलाइट हो रहा है। 2023 में शिव पार्वती का माँ बाप की प्रतिमा कर रहे थे शिव पार्वती। ये तो ये कॉन्सेप्ट है, ये कॉन्सेप्ट बहुत अच्छा कॉन्सेप्ट बनाया। अभी रामलाला जो मंदिर बना अयोध्या मंदिर, वो अभी तो ये बार बन रामलाला मंदिर जनवरी में फरवरी में वो आई। ये प्लान तो मेरा नेक्स्ट ईयर ही हो गया था, लास्ट ईयर प्लान होगा था मेरा। ओके ये बनाएंगे फिर अपन बोल। ओके ऐसा तो क्या है, अपने जनरेशन को जो भगवान का अपने देवी देवताओं का जो रियल स्टोरियाँ हैं वो सब भूल गए सब। ये बताना चाह रहा हूँ मैं सब। ये गणेश मनाएंगे तो गणेश बिठाएंगे, पूजा करेंगे, ये कौन है ये कौन है ये कौन, सब लोग पूछेंगे। वो हिसाब से ये स्टोरी मैं हर बार को फर्स्ट 2022 में महाभारत ग्रंथ बनाया, महाभारत खत्म वो स्टोरी महाभारत का है। फिर ये स्टोरी लास्ट ईयर जैसे शिव पार्वती का वो स्टोरी वो बनाए और ये जैसे ये भी एक स्टोरी रियल स्टोरी। ధన్యవాదాలు, థ్యాంక్ యూ అన్న. సో గైస్ ఇప్పుడైతే మనం ప్రజెంట్ అన్నతో మాట్లాడినాం కదండి. సో అన్న చెప్పింది ఏంటంటే స్టోరీ వచ్చేసి అయోధ్య నుంచి మనకు హనుమంతుడు సీతమ్మదేవిని వెతకాలని వెళ్తారు కదా. అప్పుడు సీతమ్మ యుద్ధం అయిపోయాక రాముడు వీళ్ళందరూ వెళ్ళి మనకు సీతమ్మదేవిని తీసుకొచ్చినప్పుడు సో అప్పుడు వచ్చేసి సో గైస్ సీతమ్మదేవిని తెచ్చినప్పుడు అయోధ్యకి వెళ్ళినప్పుడు మనకు రామునికి వచ్చేసి మనకు అయోధ్య పట్టాభిషేకం అయితే జరుగుతుందండి. అప్పుడు హనుమంతుడు వచ్చేసి మనకు సీతమ్మాదేవి వచ్చేసి మనకు హనుమంతుడికి ఒక చైన్ అనేది ఇస్తుందండి. సో ఇందులో నాకు రక్షించి తెచ్చినందుకు హనుమంతుడికి ఒక బహుమతి ఇస్తుంది. సో హనుమంతుడు వచ్చేసి ఆ చైన్ని మొత్తం కొరికి చూస్తాడు, ఇందులో నా రాముడు ఉండా లేడా అని చెప్పేసి మొత్తం కొరికి చూస్తాడండి. సో అప్పుడే ఇందులో నా రాముడు లేదని చెప్పేసి ఆ చైన్ వచ్చేసి పడేశాడండి. సో సీతమ్మాదేవిని కోపం వచ్చినప్పుడు నేను ఇచ్చిన చైన్ ఎందుకు పడేసినావు అని చెప్పేసి చెప్తాదండి. దాని తర్వాత మనకు సీతమ్మాదేవికి అప్పుడు చెప్తాడండి మన ఆంజనేయ స్వామిడు. ఏం చెప్తాడంటే వచ్చేసి మనకు నా రాముడు ఈ చైన్లో లేడమ్మా, నా గుండెలో ఉండు, నేను చిలిచి చూపిస్తా అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ తోటి మేకింగ్ అయితే అయిందండి. సో గుండెని చీల్చి మన రాముడు సీతాదేవిని ఇద్దరిని చీల్చి చూపించినట్టు ఇది ఒక కొత్త కాన్సెప్ట్ తోటి 2024లో మేకింగ్ అయితే అయిందండి. సో నిజంగా చాలా అద్భుతంగా అన్న ఎవ్రీ ఇయర్ కొత్త కాన్సెప్ట్ తోటి గణేశుడి మేకింగ్ అయితే అవుతుంది. సో చాలా చక్కగా అద్భుతంగా అయిందండి. ఎవ్రీ ఇయర్ మనకు చాలా మంది మర్చిపోతారు స్టోరీ అనేది, ఏ విధంగా కూర్చోబెడుతారు ఏంది స్టోరీ అని చెప్పేసి. సో ఈ జనరేషన్ నుంచి స్టార్ట్ చేసిన మనకు ఎవ్రీ జనరేషన్ లో కొత్త కాన్సెప్ట్లతోటి స్టోరీ తోటి మేకింగ్ అయితే మనకు కూడా నలుగురికి స్టోరీ చెప్పుకున్నట్టు విధంగా అయితే మనం చేసుకోవచ్చు. ఆ విధంగా అయితే కొత్త కాన్సెప్ట్ తోటి చాలా అద్భుతంగా ఉందండి. సో ఎవరు మిస్ అవ్వకుండా చాలా చక్కగా ఈ విగ్రహాన్ని అయితే కొనాల్సిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో అద్భుతంగా చాలా ఈ అన్న అయితే ఎవ్రీ ఇయర్ మనకు కొత్త కాన్సెప్ట్లతోటి మేకింగ్ అవుతుంది. ఈసారి అయితే మనకు హ్యాండ్ మూవ్మెంట్ బ్లెస్సింగ్ ఇస్తున్నట్టు, సో మనకు ఇట్లా బ్లెస్సింగ్ ఇస్తున్నట్టు ఇదొక మూవ్మెంట్ అండి. బ్యాక్ సైడ్ వచ్చేసి చక్రం మూవ్మెంట్ అవుతుంది అండ్ ఇక్కడ మన బజరంగ్ బలి గుండె నుంచి ఇస్తున్నట్టు. సో ఇదైతే టోటల్ అయితే కొత్తగా మనకు అండ్ ఎక్కడెక్కడ నుంచి వచ్చి చూస్తున్నారు అండ్ చాలా మంది వచ్చి బుకింగ్ కూడా చేసుకోవాలని ఉంటే చేసుకుంటారు చాలా మంది వచ్చి. సో కొత్త కాన్సెప్ట్ తోటి చాలా అద్భుతంగా ఉందండి. సో అన్న ఇప్పుడు ఆన్ చేసి ఉంటే బ్యాక్ సైడ్ చక్రం కూడా తిరుగుతుంది, సో చూసుకోవచ్చు. సో చాలా మంది వచ్చి ఎక్కడెక్కడో నుంచి మన అవుట్ ఆఫ్ కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి ఊర్లో నుంచి వచ్చి కూడా దులిపేట నుంచి బుకింగ్ చేసుకుని వెళ్ళిపోతారు. సో చాలా కొత్త కాన్సెప్ట్ తోటి చాలా అద్భుతంగా మేకింగ్ అండి. సో చూస్తారు కదా, ఇది ఈరోజు వచ్చేసి అప్డేట్. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, థ్యాంక్ యూ, జై హింద్.